దేవాలయ ప్రాంగణములో 2016, 2017 మధ్యలో నిర్మించినటువంటి విశిష్ట శనైశ్వరాలయము. ఈ దేవాలయము ప్రత్యేకతలు మనం చెప్పుకుంటే దేశములో ఎక్కడా లేనటువంటి విధంగా, అలాగే సింగణాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి శనైశ్వర స్వామి అందరికీ తెలుసు. మరి అలాంటి దేవాలయాన్ని నగరంలో నిర్మించాలనే సంకల్పము ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మరియు దేవాలయ కార్యవర్గ సభ్యులకు ఒక ఆలోచన రావడం మూలాన వెంటనే సంకల్పం చేసుకొని నెల నుంచి 3 నెలల వ్యవధిలోనే నిర్మాణం జరిగిపోవడము, అలాగే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ స్వామి చేయించుకున్నాడు. ఎందుకంటే భక్తులు ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రత్యేకంగా శనేశ్వరాలయానికి వెళ్ళాలంటే హైదరాబాదు నగరానికి దరిదాపుల్లో ఎక్కడ కూడా విశేషంగా సపరేట్గా, అంటే మనకు శనేశ్వరాలయం ఎక్కడా లేదు. ఎక్కడున్నా కూడా నవగ్రహాల్లో శనేశ్వరుని అంతర్భాగంగా పూజించుకోవడమే. మరి అలాంటి సమయంలో ఈయనకు విశేషంగా మనకు పూజలు జరగాలి, విశేషంగా ఆయనకు అభిషేకాలు జరగాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనే సంకల్పంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. సింగణాపూర్లో ఎలాగైతే విగ్రహం ఉంటుందో ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం 7.5 అడుగుల ఎత్తుతో గ్రానైట్ శిల, కృష్ణశిల అంటారు దీన్ని, ఆ శిలతో ఏకరూపంలో నిర్మించడం జరిగింది, ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఒక్కడే ఉన్నాడంటే అలా ఏం కాదండి. సతీ సమేతంగా, పరివార సమేతంగా, అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడు ఒక్కడే కాదు, నవగ్రహ స్వరూపుడైనటువంటి శనేశ్వరుడు. అందరికీ 9 మందికి సంబంధించిన యంత్రాలను ఆయన కింద ప్రతిష్ఠింపజేసి భార్య ఇప్పుడు జ్యేష్ఠాదేవిని కూడా ఆయన పక్కన ఉంచోబెట్టి, అలాగే అధిదేవత ప్రత్యదేవత మృత్యుంజయుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి సింగణాపూరికి ప్రతిరూపంగా ఉన్నటువంటి దేవాలయాన్ని చూసుకుని భక్తులు మహారాష్ట్రకు కానీ ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. అలాగే ఎవరైతే జాతకములో ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనైశ్వర ప్రభావాలు ఉండడం మూలాన మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి 4 వారాలు కానీ, 8 వారాలు కానీ, 9 వారాలు కానీ, 19 వారాలు కానీ వాళ్లకు తోచిన విధంగా స్వామిని పూజించుకుంటూ, సేవించుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సింగణాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి విశిష్ట శనైశ్వర స్వామి వారి పాదాల కింద ఉన్నటువంటి యోగమూల అనేటటువంటి నది మూలములో ఉన్నటువంటి కొంత మట్టిని ఇక్కడ తీసుకొచ్చి స్వామి కింద ప్రతిష్ఠ చేసి ఆ మట్టిలో స్వామిని ప్రతిష్ఠ చేయడం మూలాన విశేషమైనటువంటి ఆదరణ, ఆ యొక్క సింగణాపూర్లో ఉన్నటువంటి స్వామివారి శక్తినంతా కూడా ఇక్కడ భక్తులకు దగ్గరలో అందించాలనే ఉద్దేశంతో ఆ స్వామిని 2017లో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి అట్టి స్వామికి శని త్రయోదశి, శని అమావాస్య విశేష పర్వదినాల్లో చాలామంది విశేషంగా భక్తులు దర్శనార్థం వస్తూ ఉంటారు. చక్కనైనటువంటి అనుగ్రహాన్ని, స్వామి యొక్క అపారమైనటువంటి కరుణను పొంది చక్కనైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటి విశిష్టమైనటువంటి శనేశ్వర స్వామిని ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటున్నాము. చక్కనైనటువంటి పూజలతో భక్తులకు కన్నులార విందుగా చక్కనైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని, స్వామిని దర్శించుకోవాలని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.